వీళ్ళు చెప్పేది కొంచెం నమ్మేలాగా లేదు. ఆ అమ్మాయికి ఇష్టం లేని అంత ధైర్యంగా మందు డబ్బా తీసుకొని ఎందుకు వస్తాడు అబ్బాయి? మరి ఆ రోజు అప్పుడు మీ అమ్మ అడిగే ప్రయత్నం తనను ఇయ్యకపోతే అంటే మీరిద్దరు లవ్ చేసుకుంటున్నారా లేదంటే ఏంటి? మా అమ్మాయికి ఇష్టం ఉందా మీరంటే? టెన్షన్ స్టార్ట్ అయింది సార్. అది ఒక్క అబ్బాయి అక్కడ ఉంది ఆపోజిట్ వాడు మందు డబ్బా, నువ్వు బస్సు ఎక్కువ నేను చచ్చిపోతా, నువ్వు బస్సు ఎక్కువ నేను చచ్చిపోతా అని బాటిల్ మూత ఇష్టం లేదు. మరి మీరెందుకు అన్నారు మా ఇష్టం అమ్మాయికి ఇష్టం లేదన్నాక చేసుకుంటే చేసుకో ఒక ప్రాణం పోతుంది అనే విధంగా మీరెందుకు పోర్ట్రేషన్ చేశారు? వాడి ఇంటికి వచ్చి బెదిరించిండు, ఒక ప్రాణం పోతే అది ఎందుకు? వెంకటేష్ భూపాలపల్లిలో వాళ్ళ రిలేటివ్ ఇంటికి తీసుకెళ్ళిండు. ఈ అమ్మాయిని డైరెక్ట్ తీసుకెళ్లి నైట్ అంతా అక్కడే ఉంచుకున్నారు. నైట్ అంటే అదే బండి మీద రేపు ఏదైనా పెళ్ళైనా ఏమన్నాడు అబ్బాయి ఎందుకు తీసుకెళ్ళినావు మా అమ్మాయిని? ఒక అమ్మాయిని తీసుకెళ్లి నైట్ ఉన్నారు అంటే 100 రకాల అనుమానాలు వస్తూ ఉంటాయి. మనకు తెలిసింది ఏంటంటే బండి మీద వెళ్ళినాము అనేది మనం చెప్పగలుగుతున్నాం, కానీ ఊరు అంటారు కదా సార్ ఇష్టం లేదు కోడై కూసినట్టు ఏదో అంటారు కదా. 10 మంది ఇప్పుడు రోడ్డు మీద ఒర్రినా కూడా ఒక 10 మంది. ఇప్పుడు అమ్మాయి లెటర్ లో ఏం రాసింది ఇంతకుముందు చెప్పు. అబ్బాయి అంటే నా చెప్తా ఉన్నాను, ఒకసారి వాళ్ళ అక్కతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఏదన్నా అంటే ఈ విషయానికి నా తర్వాతనే తను, నీ నా తర్వాత నేను 3వ అమ్మాయిని, నా తర్వాత 4th అమ్మాయి మా చెల్ల. ఆ రోజు మాకు అంటే ఎలాంటి అనుమానం తన మీద రాలేదు ఇప్పటి వరకు. రాకపోయిన సరికి మేము ఒకరోజు ఇంటికి వచ్చేసినాం. మామూలుగా హెల్త్ బాగాలేదు మా మమ్మీకి, టీత్ ఇట్లా ఖరాబ్ అయినాయి అనేసి. మీ చెల్లె హైదరాబాద్ లో ఉండే ఆమె మీ అమ్మకి బాగాలేదని వచ్చిందా ఆమెకు బాగాలేదని? మా మమ్మీకి బాగాలేదు. ఇక మేము అందరం మ్యారేజ్లో ఉన్నాం సార్, పిల్లలు ఉన్నారు కదా. తను అన్మ్యారీడ్ కాబట్టి నలుగురు ఉన్నా ఉంటది అనేసి ఈసారి మా మమ్మీ రమ్మన్నది. తను వచ్చింది. తనకు కూడా ఇక అమ్మ హెల్త్ బాగాలేకపోతే తను ఎప్పుడూ ఉండదు సార్. మేము ఎవరమైనా మా మమ్మీకి హెల్త్ బాగాలేకపోతే ఇప్పుడు 2 అక్క వాళ్ళ విలేజ్లో, నేను అది ఇక్కడ మంచిర్యాల దగ్గర, మేము ఎవరమైనా వస్తాం సార్. తను కూడా అదే వచ్చింది. వచ్చినాక మా మమ్మీకి హెల్త్ బాగా చూసుకున్నాం, 5 days మెడిసిన్ వాడమను అని చెప్పిన సార్. అంతలా అయింది. ఈ సంఘటన మాకు ఈ విషయం తెలియదు సార్. ఒక్క విషయం తల్లి ఓపెన్గా మాట్లాడుకుందాం మనం, ఎందుకంటే మదర్ వాళ్ళకి కొన్ని విషయాలు తెలియకపోయినా మనం ఫోన్లు చూస్తూ ఉన్నాం, సమాజంలో ఏ విధంగా ఉందనేది కూడా మనకు తెలుసు. ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు ఇంత పర్టికులర్గా కుచ్చి అడుగుతా ఉన్నానంటే, ఈ సమస్య అనేది ఇంకో అమ్మాయికి జరగకూడదు, ఇంకో అమ్మాయి ఆలోచించుకోవాలన్న ఇంటెన్షన్ మాత్రమే తప్ప ఇంకోట్లేదు. ఇక్కడ నేను వచ్చేటప్పుడు కారులో కొన్ని చూసినప్పుడు కొన్ని కామెంట్లు ఏంటంటే వీళ్ళు కొంచెం అబద్ధం చెప్తా ఉన్నారు, వీళ్ళు చెప్పేది కొంచెం నమ్మేలాగా లేదు, ఆ అమ్మాయికి ఇష్టం లేని అంత ధైర్యంగా మందు డబ్బా తీసుకొని ఎందుకు వస్తాడు అబ్బాయి వెంకటేష్ అనే అబ్బాయి అని కొంతమంది కామెంట్లు పెట్టడం జరిగింది. ఇది ఓన్లీ కామెంట్లు చూసి అడుగుతున్నా తప్ప నా ఇన్నర్ ఫీలింగ్ అయితే కాదు. నాకు కూడా ఏమనిపిస్తూ ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే, అంత చిన్న పాయింట్కి హ్యాంగ్ వేసుకొని చనిపోవాల్సినంత అవసరం ఏముంది అనేది ఇక్కడ మేజర్ డౌట్. దీనికి క్లారిటీగా మీరు, ఎందుకంటే చెల్లెతో మీకు బాగా అనుబంధం ఉంటుంది కాబట్టి ఏదైనా విషయాలు ఉన్నా, ఎవరైనా ఎంబడబడ్డా, ఎవరైనా లవ్ చేస్తున్నా, ఆమె లవ్ చేస్తున్నా మమ్మీతో చెప్పు, ఇంకోటి సో అని మీతోనే ఎక్కువ షేర్ చేసుకుంటుంది. ఎందుకంటే తల్లి తర్వాత అక్కనే తల్లి కాబట్టి మీతోనేమన్నా చెప్పేదా అంటే ఏం జరిగింది అసలు ఈ వెంకటేష్ విషయాన్ని చాలా పర్టికులర్గా చెప్పండి. మీ అమ్మ కొంచెం తడపడతా ఉన్నది, మీరు చెప్పే ప్రయత్నం చేయండి ఒకసారి. తను ఆ రోజు మా మమ్మీ దగ్గరికి వచ్చి మందు డబ్బా పట్టుకున్నాడు సార్. పట్టుకున్న తర్వాత చెప్పేసినా మమ్మీ వర్క్ అయిపోయింది వచ్చేసి, ఈమె అంటే అక్క నువ్వు ఫోన్ రెస్పాండ్ కావట్లేదు అంటే, నీ ఫోన్ ఎందుకు నేను రెస్పాండ్ అవుతా, నాకు ఎవరన్నారు? వెంకటేష్ డైరెక్ట్ మీ అమ్మకి కాల్ చేసిండు. అంటే కాల్ చేసిండు. ఇంట్లో మార్నింగ్ వర్క్ ఉంటుంది కదా సార్, వర్క్ ఉన్నప్పుడు కథ వర్క్ చేసుకుంది, ఇంటికి వచ్చేసిండు. షాప్ సార్ మాది పక్కనే, అదే అంటే బెల్ట్ షాప్ కిరాణం 2 నడుతాయి సార్. వచ్చిండు, వచ్చేసి మందుడబ్బు చూసి అక్క నువ్వు ఫోన్ రెస్పాండ్ అవ్వట్లేదు, దాన్ని పెళ్లి చేసుకోకపోయినా నన్ను చేసుకోకపోతే నేను ఖచ్చితంగా మందు డబ్బా దాగి చచ్చిపోతా అన్నాడు. తను వెళ్ళిపోయినాడు సార్. వెళ్ళిపోయినాక నాకు తమ్ముడు ఒకడు, మా తమ్ముడికి చెప్పిన వల్ల ఇక్కడ ఇప్పుడు ఆ అబ్బాయి అంత ధైర్యంగా దాన్ని అన్నాడా ఆమెను అన్నాడా? తనని నేను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను, తనని నాకు ఇవ్వకుంటే నేను చచ్చిపోతా. ఆ రోజు అప్పుడు మీ అమ్మ అడిగే ప్రయత్నం తనను ఇయ్యకపోతే అంటే మీరిద్దరు లవ్ చేసుకుంటున్నారా లేదంటే ఏంటి? మా అమ్మాయికి ఇష్టం ఉందా మీరంటే? టెన్షన్ స్టార్ట్ అయింది సార్. అది ఒక్క అబ్బాయి వచ్చి మా ఇంటి ముందు మందు డబ్బా అడిగేసరికి అనుమానం అంటే అనుమానం వచ్చడమే సార్. ఒక అమ్మకి కాలు చేతులు ఆగుతాయా సార్? ఆయన వల్లనే మాకున్న తమ్ముడికి చెప్పిండు. చెప్పిన తర్వాత మా తమ్ముడు ఇక్కడ మాజీ సర్పంచ్ ఉప సర్పంచ్ పిలిపించిండు. పిలిపించిన తర్వాత ఇది పరిస్థితి, వాడి ఇంటికి వచ్చి దయనంగా ఇట్లా చేసిండు, వెళ్ళిపోయిండు. అదే ఇక్కడ చేసుకుంటే ఎట్లుండు సార్? ఇప్పుడు
అదే టైంలో తను దాగి ఇప్పుడు ఏదైనా అయితే నా చెల్ల పరిస్థితి కూడా అదే ఉండు కదా సార్. 100%. 100% ఉంటుంది కూడా. విలేజ్ లో చిన్న ఇష్యూ అయితేనే ఎంతో ఇష్యూ దాన్ని 100 రకాలుగా మాట్లాడుకుంటారు. పొలం పనికి పోయిన దగ్గర కావచ్చు, ఎక్కడైనా సరే ఏ జరిగినా ఏ ఘటన జరిగినా ఆయన చెప్పిండు మాట్లాడినలాట. మా చెల్ల ఓ చెల్ల అక్క తమ్ముడు అన్నాడట, అమ్మన్న ఇష్టం ఉంటే అబ్బాయిని చేసుకో, మేము అద్దనట్లేదు కానీ ఎవరిని బాధ పెట్టకు, ఎవరమైనా ఒక విలేజ్ వాళ్ళమే, ఇట్లానే మా తమ్ముడు మా అమ్మ అందరు చెప్పినారు సార్. ఇట్లా మార్నింగ్ ఈవినింగ్ దాకా ఇట్లానే అయిందట, ఇద్దరు మనుషులు అని ఆలోచించుకుంటాను అన్నదట, తనకు అన్ని బ్యాడ్ యాప్స్ ఉండే అని నీకోసం అన్ని మానేస్తాడట అని పెద్ద మనుషులు కూడా చెప్పిండ్రట. అంటే ఈ అమ్మాయి కోసం మాధవి కోసం నాకున్న అలవాట్లన్నీ మానేస్తా, పేకాట ఆల్మోస్ట్ ఆయనకు అన్నీ ఉన్నాయి సార్, ఉన్నాయి కూడా అవన్నీ నీకోసం మానేస్తాడట, ఆమె లేకపోతే నేను చచ్చిపోతాను వాళ్ళకు కూడా చెప్పిండు. వాళ్ళకు కూడా చెప్పిన తర్వాత ఈవినింగ్ అయ్యి సార్ చెల్ల ఏమన్నది, నాకు ఇష్టం లేదు నేను చేసుకోనాక మీరు కూడా చేసుకోమని అంటున్నారమ్మా అని అంటే, ఎవరిదైనా ఒక ప్రాణం కదా అని మా అమ్మ వాళ్ళు, ఎందుకంటే మేము నలుగురు అక్క చెల్లెళ్ళం కాబట్టి మా దాంట్లో ఒకరు లేకపోతే ఎంత బాధ అనిపిస్తుందో రేపు వాళ్ళమ్మకు కూడా అంతే బాధ అనిపిస్తుంది. వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయిండు, వాడు వాళ్ళ అమ్మ పెంచింది చాదింది, అందరం అదే స్టేజ్ నుంచి వచ్చినాం కదా సార్. ఒక ప్రాణం ఒకటి ఎందుకు అని అన్నారు. హైదరాబాద్ వెళ్తానా అని చెప్పిందట సార్. హైదరాబాద్ వెళ్తానా అని చెప్పినాక, అక్క నువ్వు చేసుకుంటే చేసుకో, ఎందుకంటే మాకు ఎప్పుడన్నా కొంచెం నార్మల్గా అమ్మ కోప్పడ్డ ఏదన్నా సెన్సిటివ్, బాగా సెన్సిటివ్, తను బాగా సెన్సిటివ్ కాబట్టి తను ఏదన్నా ఇక మామూలుగా ఉండబుద్ధి కాకపోతే హెచ్వైడ్ వెళ్ళి వర్క్ చేసుకునేది. అయితే వెళ్తానా అంటే నీ ఇష్టం అనేసి అనుకున్నారట. మా మమ్మీ గట్ట వెళ్ళిపోయే వరకు ఇంట్లో కనబడట్లేదు. 4:30 5 అవుతుందట. 4:30 5 అయ్యేసరికి బస్ స్టాండ్కి వెళ్ళిపోయేసినాక ఇంట్లో చూస్తున్నారు వీళ్ళందరూ, చూసే వరకు చెల్లలేకపోయిన వల్లే ఎక్కడికి వెళ్ళింది ఏంటి కనుక్కుందాం అనేసి అనే వరకు నాకే కాల్ చేసింది. కాల్ చేసి అక్క నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నా, నేను అంటే ఎందుకు చెల్లా అని చెప్పిన. అక్క నీకేమన్నా ఇంట్లో చెప్పిండ్లా తమ్ముడు అంటే, చెప్పిండ్లు పెద్ద మనుషులు మాట్లాడిండ్రు కదా, నువ్వెందుకు భయపడతావు, నీకు ఇష్టం లేదు కదా, ఇష్టం లేనప్పుడు భయపడాల్సిన అవసరం మనకు లేదు, పెద్ద మనుషులు ఉన్నారు కదా మాట్లాడిండ్లు అనగా నువ్వు అంటే, అమ్మ తమ్ముడు నీకు ఇష్టమైతే చేసుకోమంటాను అక్క, వాళ్ళు చేసుకోమనగా ఒకరి గురించి ఎందుకు అక్క అని అన్న, నాకు ఇష్టం లేదు మీరు ఎట్లా చేసుకోమంటున్నారు, వాడు వేధించినప్పుడల్లా ఇదే అంటే ఎప్పుడు కాల్ చేసినా నువ్వు లేకుండా నేను చచ్చిపోతాను, నువ్వు లేకుండా నేను చచ్చిపోతా, లేకుండా చచ్చిపోతా, ఇదే టార్చర్ పెడతారు అక్క అన్నది. నా కాల్ కట్ చేసింది. అంటే నేను కూడా మా ఇంట్లో వాళ్ళకి చెల్లకి ఇట్లా హైదరాబాద్ వెళ్తానట అంటే మా పెద్ద బావని మా డాడీని పంపించేసిన బస్ స్టాండ్కి పంపినాక నా తమ్ముడు కాల్ చేసింది, అక్క ఏడుందాట అని అడిగింది. అడిగితే అరే బస్ స్టాండ్లో ఉందాట, మీరు ఏం చేస్తారు ఇంటికాడ, చెల్లని అట్లా పోతుంది అనగా మీరు ఏం చూసిండ్రు చూడొద్దా అంటే, మా తమ్ముడు చెప్పిన అక్క ఉండంగా ఆపోజిట్ వాడు మందు డబ్బా పట్టుకొని కూర్చున్నాడు అట నా తమ్ముడు బస్ స్టాండ్లో సార్. సీసీ ఫోటేజ్ ఉంటుంది. మేము అబద్ధం ఆడేది అంటే మా చెల్ల హైదరాబాద్ వెళ్ళే బస్ స్టాప్ సైడ్ ఏ బస్ స్టాండ్ అది, గోవర్కని బస్ స్టాండ్ అక్కడ ఇక్కడనే సార్ ఇటు రామగుండం సైడ్ అక్కడ ఉంది ఆపోజిట్ వాడు మందు డబ్బా, నువ్వు బస్సు ఎక్కువ నేను చచ్చిపోతా, నువ్వు బస్సు ఎక్కువ నేను చచ్చిపోతా అని బాటిల్ మూత తీసి చూపిస్తున్నాడట. మా చెల్ల చెప్పింది బస్ ఎక్కితే ఇట్లా చచ్చిపోతా అని అంటున్నాడు ఇట్లా అనేసి. అట్లా ఒక అబ్బాయి కోసం ఎందుకు నా వల్ల ఒక అబ్బాయి చనిపోతాడు, నా ప్రాణం పోతుంది అనేసి అట్లా ఇక్కడ అయితే ఒక విధంగా ఇట్లా అనుకోవచ్చు. అంటే నా ఫ్యామిలీ కూడా ఒక ప్రాణాన్ని, ఇప్పుడు మీరు కూడా అన్నారు ఒక ప్రాణం ఎందుకురా చేసుకుంటే చేసుకో, మా ఫ్యామిలీ కూడా అదే సపోర్ట్ చేస్తారు, ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఇష్టం లేని దాన్ని అని ఏమైనా ఫీల్ అయింది అనుకోవచ్చా, ఒంటరిగా ఏమైనా ఫీల్ అయింది అనుకోవచ్చా? తను బాగా సెన్సిటివ్, ఫ్యామిలీ గురించి కానీ ఏది కానీ ఇష్టం లేనిది సార్ ఎట్లా చేసుకుంటారు సరే ఒక అమ్మాయి ఇష్టం లేదు. మీరెందుకు అన్నారు మా ఇష్టం అమ్మాయికి ఇష్టం లేదన్నాక చేసుకుంటే చేసుకో ఒక ప్రాణం పోతుంది అనే విధంగా మీరెందుకు పోర్ట్రేషన్ చేశారు? వాడి ఇంటికి వచ్చి బెదిరించిండు, ఒక ప్రాణం పోతే అది ఎందుకు అంటే మాకు ఓపెన్ చెప్తలేదు కావచ్చు, మా టెన్షన్లో మేము ఉన్నాం. మీరు అనుకున్నారు ఏంటంటే ఈమెకు కూడా ఇష్టం ఉండొచ్చు, మేము ఓపెన్ గా మాట్లాడితే ఆమె ఏమైనా చెప్తుందేమో అని మీ ఇంటెన్షన్. మా ఇంటెన్షన్తో మేము అడిగేస్తున్నాం ఇష్టం ఉంటే వెళ్ళిపో అట్లా చెప్పేసి అట్లా బెదిరించుకుంటూ సార్ మార్కెట్ గోవర్కన్ మార్కెట్ సాటర్డే మార్కెట్ ఒకటి ఉండదు, అక్కడ ఏరియా దాకా తీసుకెళ్ళిండట భయపెట్టకుండా, నువ్వు అత్తవా రావా మందు డబ్బా పట్టుకొని అట్లా అది తీసుకెళ్ళిండు సార్. అట్లా మా బావ అట్లా ఫాలో అయ్యిండు, ఒకరు ఇటు నుంచి ఒకరు అటు బస్ స్టాండ్ మొత్తం సెర్చ్ చేసిండు, ఆయన దొరకట్లేదు. ఆయన ఫోన్ గుంజుకున్నాడు సార్, ఆయన ఫోన్ గుంజుకున్నాడు, మా చెల్లె ఫోన్ వెంకటేష్ గుంజుకున్నాడు. మేము కాల్ చేస్తే ఎట్లా రెస్పాండ్ అవుతారు సార్, మేము ఎవరికి కాల్ చేయడం, ఇక మేము అందరూ ప్రతి ఒక్క నెంబర్తో మా చెల్లె కాల్ చేస్తాను, ఎక్కడున్నావు అని అనేసి అట్లా సార్ భూపాలపల్లి ఏరియా దాకా భయపెట్టించుకుంటా ఒక బైక్, ఆయన బైక్ నేమ్ నాకు తెలియదు, అది స్లోగానే వెళ్తుంది, ఆ బైక్ని చూస్తే అర్థమవుతుంది, అక్కడ దాకా దూరం దాకా తీసుకెళ్ళింది బండి మీద తీసుకెళ్ళిన. మాకు ఒక 3:30 ఇట్లా మేము అందరం కాల్ చేస్తున్నాం, ఇట్లా నైట్ అవుతుంది కదా ఏంటిది అనేసి చూసుకుంటూ వెళ్ళిపోతుంటే మాకు 3:30 4 అవుతుంది. మా పెద్ద బావ కాల్ చేసి బావ ఇట్లా టార్చర్ పెడుతున్నాడు, ఇట్లా తీసుకొచ్చిండు, నేను బావ ఇట్లా పరిస్థితికి ఇట్లుంది
అనేసి అని అంటే నువ్వు ఎక్కడ ఉన్నావు లైవ్ లొకేషన్ పెట్టు. ఇప్పుడు ఎట్లా ఉంటానే కదా సార్, లైవ్ లొకేషన్ పెడతానైతే తెలుసా చెల్ల ఎట్లా ఏంటిది రా అమ్మా అనేసి అన్నాం. మేము అదే టెన్షన్. ఇక మా ఫోన్ మళ్ళీ కట్ చేసిండు, అంటే గుంజుకుంటాను ఆయన మాతో మాట్లాడినప్పుడల్లా గుంజుకుంటాను. గుంజుకున్నాక మాకు ఎర్లీ మార్నింగ్ 7:30 8 అయితే అన్న మా పెద్దక్క కాల్ చేసింది, అక్క మేము వస్తున్నాము అని అన్నారు. మేము వస్తున్నాము అని. దీని మధ్యలో 26 సంవత్సరాల చెల్లె అంటే ఈ అమ్మాయికి ఇంతకు ముందుకి మన లవ్ అఫేర్లు కానీ ఈ వెంకటేష్ అనే వ్యక్తికి లవ్ అఫేర్లు కానీ ఇదే ఊళ్ళో ఉంటాను కదా సార్. ఒక్క అనుమానం కాకపోతే నా తమ్ముడు మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి అతను కూడా ఫ్రెండ్ టైపే. మీ తమ్మునికి అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్స్ టైప్. ఏదో ఒక్క రోజు నా తమ్ముడికి కింద పడదా సార్, అడగడా? నా ఇంట్లో అడుగుతాడు కదా. ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చేటోడా వెంకటేష్ అనే వ్యక్తి? సార్ ఈ షాప్ పెట్టినప్పుడు మాత్రమే. ఇప్పుడు షాప్ దగ్గరికి ఎంతమంది వస్తారు సార్, బెల్ట్ షాప్ ఎంతో మంది వస్తారు వెళ్తారు. అలాంటి అనుమానం మాకు ఏ రోజు రాలేదు. మీతో ఎప్పుడన్నా ఏదన్నా విషయాలు షేర్ చేసుకునే ప్రయత్నం కానీ? ఏది లేదు సార్, ఏ ప్రాబ్లం లేదు. అట్లా వెళ్ళిండే మార్నింగ్ వాళ్ళే స్టేషన్కి వచ్చింది సార్. స్టేషన్కి వచ్చే ఏరియాలో షెట్పల్లి ఉంటుంది, ఇవి జైపూర్ స్టేషన్కి మిడిల్లో ఉంటుందట. మిడిల్లో ఉన్న కాడ ఆపినాడు సార్ ఇద్దరిని అవి పెళ్లి చేసుకుంటే అయిపో కదా, ఎట్లా తీసుకొచ్చిండ్రు. ఎవరన్నారు ఈ మాట? పెద్ద మనుషులు అట సార్ వాళ్ళు. ఆమెకు పేర్లు తెలియదు, తను మాకు చెప్పుకోలేకపోయింది. సరే 5 minutes అవుతుంది సార్, 5 or 10 minutes అవుతుంది షెట్పల్లి నుంచి జైపూర్ స్టేషన్ లోపు రావడానికి. అంటే షెట్పల్లి ఉన్న మనిషి ఇంకా రావట్లేదు. ఏంటంటే కానిస్టేబుల్ అక్కడ ఉండి అమ్మాయి ఏడదాకా వచ్చిందో కాల్ చేయండి అమ్మా అన్నారు. దానికి నాకు నైట్ నుంచి ఫోన్ మాకు రెస్పాండ్ అవ్వట్లేదు సార్, మీరు చేయండి అని అన్న. వాళ్ళు చెప్పిండ్రు వస్తున్నామని చెప్పిండ్రు పోలీసు వాళ్ళకు కూడా. కాల్ చేస్తే సరే అక్క షెట్పల్లి అన్నది. షెట్పల్లి నుంచి ఎన్ని మినిట్స్ సార్, 5 minutes 10 minutes అటు పడుతుంది అంతే. కాదు ఈ అమ్మాయికి ఇష్టం లేకుండా బండి ఎందుకు ఎక్కింది మరి? వేధించిండు సార్ బాగా. మొబైల్ తీసుకున్నాడు. నువ్వు లేకపోతే నేను మందు డబ్బా చనిపోతే ఒక అబ్బాయి మందు డబ్బా చచ్చిపోతాను. బాగా సెన్సిటివ్ మనిషి తను అన్నప్పుడు బాధకే తను ఒక ఇబ్బంది కోసమే తనని స్టేషన్లో చెప్పినాం సార్. మా చెల్లె కోసం ఒక 20-30 మంది స్టేషన్లో ఉన్నాం. ఎన్ని గంటల ప్రాంతంలో వచ్చారు వీళ్ళు రిటర్న్? మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ ఎన్ని గంటలకు పోయిర్రు, ఎన్ని గంటలకు వచ్చారు? నెక్స్ట్ డే వచ్చిరా, ఆ రోజు వచ్చారు? ఎందుకంటే ఈవినింగ్ 6:30 ఇట్లా బస్ స్టాప్ లో ఉంది సార్. 5 నెక్స్ట్ డే నైట్ అంతా ఎక్కడ ఉన్నారు వీళ్ళిద్దరు? భూపాలపల్లి ఏరియా అంటాను కదా సార్, ఎవరో రిలేటివ్ అట వాళ్ళు, మాకు తెలియదు. ఆయన అక్కడ జాబ్ చేస్తాడట, 3 months అవుతుందట జాబ్ చేయబట్టి. ఎవరు? ఈ వెంకటేష్ భూపాలపల్లిలో వాళ్ళ రిలేటివ్ ఇంటికి తీసుకెళ్ళిండట. ఈ అమ్మాయిని డైరెక్ట్ తీసుకెళ్లి నైట్ అంతా అక్కడే ఉంచుకున్నారు. నైట్ అంటే అదే బండి మీద ఎర్లీ మార్నింగ్ దాకా వెళ్ళిండు. అది బైక్ అట్లనే రన్నింగ్ లోనే ఉంది. వాళ్ళు చేరుకున్నారు ఆల్రెడీ. మాకు ఇట్లా అక్క నేను భూపాలపల్లి ఏరియా వచ్చినా, నాకు తనకి విలేజెస్ ఏం తెలియదు సార్. ఓన్లీ హెచ్వైడి తెలుసు, హైదరాబాద్ తెలుసు, మా ఇల్లు తెలుసు, మంచిర్యాల సర్కిల్ తెలియదు, గోవర్కన్ సర్కిల్ తెలియదు. ఏది కూడా ఇప్పటికి కూడా ఎక్కడికన్నా వెళ్తే అక్క ఈ ఏరియా ఎక్కడ, ఈ హాస్పిటల్ అనే ఎక్కడ అని అడుగుతుంది సార్ మమ్మల్ని. మంచిర్యాలకి వస్తే తను ఒక్కది కూడా ఏ రోజు జర్నీ చేయదు సరిగ్గా. ఓన్లీ హైదరాబాద్ అంటేనే మేము పంపిస్తాం, వస్తుంది. ఇప్పటికి చాలా ఇయర్స్ నుంచి అక్కడనే ఉంటుంది. నైట్ వెళ్ళారు, నైట్ వెళ్ళేసరికి మార్నింగ్ అయింది, మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చారు కూడా వెంటనే రిటర్న్ అయ్యిందట. అక్కడ నుంచి అంటే 3 hours పడుతుంది కదా సార్. ఇట్లా 11:30 or 12 అయింది కదా సార్ స్టేషన్కి. వచ్చినాం స్టేషన్లో కూడా మేము అందరం చెప్పినాము. వాళ్ళు కూడా పర్సనల్గా పిలుచుకొని అడుగుతారు కదా సార్, అమ్మాయిని పిలుచుకుంటే అమ్మాయి అన్నదట నాకు ఇష్టం లేదు అక్క, ఇష్టం లేదు సార్, నేను ఎట్లా చేసుకోవాలి సార్, నాకు ఇష్టం లేదు, నన్ను వేధించిండు, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అన్నాడు సార్, అందుకే నేను ఇట్లా అని స్టేషన్లో అన్నీ చెప్పింది సార్ తను. చెప్పినాక మేము కూడా సరే నీ ఇష్టం, మేము నీకు ఇష్టం అయితే మేమేమన్నా నిన్ను బాధ పెడతాం అనుకుంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో అయితే ఎవరమేమన్నాం, నీకు ఇష్టమైందని నువ్వు చెప్పినావు అనుకో వాళ్ళే పెళ్లి చేసి పంపిస్తారు చెల్ల, అప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరిది ఉండదు, మేము కూడా ఏం నీతో మాట్లాడలేం కదా, నీ ఇష్టమైతే అక్కడ చెప్పు, మేము అద్దనట్లేదు చెప్పు అన్నాం సార్. నాకు ఇష్టం లేదు ఇదే పనుకుంటాను మేము. ఎటు అటు అబ్బాయికి ఏ సంబంధం లేదు, రేపు ఏదైనా పెళ్ళైనా ఏమన్నాడు అబ్బాయి? ఎందుకు తీసుకెళ్ళినావు మా అమ్మాయిని? ఒక అమ్మాయిని తీసుకెళ్ళి నైట్ ఉన్నారు అంటే 100 రకాల అనుమానాలు వస్తూ ఉంటాయి. మనకు తెలిసింది ఏంటంటే బండి మీద వెళ్ళినాము అనేది మనం చెప్పగలుగుతున్నాం, కానీ ఊరు కోడై కూర్చున్నట్టు ఏదో అంటారు కదా. 10 మంది ఇప్పుడు రోడ్డు మీద ఒర్రినా కూడా ఒక 10 మంది జామ్ అవుతారు సార్. నువ్వు బైక్ వెళ్ళేటప్పుడు కూడా 10 మంది అంటారు. తను బాగా సెన్సిటివ్ సార్, అది ఎట్లా బెదిరించిండో వాడు ఏం చేసిండో మాకు తెలియదు సార్. తను అట్లా అయితే సార్ స్టేషన్లో ఎవరికి ఏ సంబంధం రేపు పెళ్ళైనా కూడా తన భర్త కూడా చెప్పచ్చు ఇది జరిగిందంతా చెప్పినా కూడా రేపు వాళ్ళ మధ్యలో గొడవలు అవుతాయి అని కూడా అట్లా కూడా ఏది లేదు సార్. అట్లా కూడా ఆయన బాధ్యత అని చెప్పుకున్నాం సార్ మేము అందరం. స్టేషన్లో చెప్పినాం, కాంప్లిమెంట్ కూడా అట్లనే రాయించుకున్నాం అన్ని చేసిన. అబ్బాయి అయితే అమ్మాయి కోసం ఇంత అబ్బాయి ఏమన్నాడు మరి? అడిగితే ఏమన్నాడు పోలీస్ స్టేషన్లో? ఆమె ఎప్పటికీ ఇష్టం లేదని చెప్పింది సార్, నేనే బలవంతం కొద్ది తీసుకెళ్ళినా అన్నాడు చెప్పిండు సార్. అతను కూడా ఎన్ని రోజులుగా క్రితం జరిగింది? 1 day మాత్రమే సార్. మా ఇంటికి వచ్చిన పోలీస్ స్టేషన్లో ఈ స్టోరీ జరిగింది, తర్వాత ఇంటికి తీసుకొచ్చిర్రు.
ఫ్రైడే రోజు ముందు రోజు స్టేషన్కి వచ్చే ముందు రోజు శుక్రవారం జరిగింది సార్. శనివారం రోజు ఇది జరిగింది. స్టేషన్కే వచ్చేసిండు. మేము ఎక్కడ ఆపడము రావడము మేమే కాంప్లిమెంట్ ఇద్దామనేసి స్టేషన్ మీరు ఎక్కడికి రాకండి పోలీస్ స్టేషన్కి రాండి, మీరు ఎక్కడికి రాకండి స్టేషన్కి రాండి, మీ ఇద్దరు ఇష్టం అయితే వాళ్ళే చెప్తారని అని మేము చెప్పేసినాం సార్. మేము డైరెక్ట్ ఇట్లాడే మేము అందరం ఫ్యామిలీ మొత్తం స్టేషన్కి వెళ్ళిపోయినాం. వాళ్ళు దాదాపు మేము ఒక 4-5 గంటలు కూర్చున్నాక వచ్చింది. వాళ్ళు మాట్లాడుకున్నాము. అమ్మాయి కోసం మా రెస్పాన్సిబిలిటీ రేపు ఏదన్నా అయినా కూడా అని అన్నారు. అబ్బాయి కోసం కన్న తల్లి అక్క రాలేదు సార్ స్టేషన్కి. వాళ్ళు రాలేదు సార్. వాళ్ళ అక్క వాడు ఎక్కడ పోతే ఏమనుకున్నారా, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో మాకు తెలియదు. మా అమ్మాయి కోసం మేము ఇంత మళ్ళీ వెళ్ళినాం. మా అమ్మాయి బాధ్యత మాది అని తీసుకొచ్చుకున్నాం. మరి అబ్బాయి కోసం ఎవరు వచ్చింది సార్ మేము అడిగినాం. ఈ వచ్చిన తర్వాత నెక్స్ట్ డేనేనా అమ్మాయి చనిపోయింది? సాటర్డే రోజు ఇంటికి వచ్చేసినాం. మాకు ఇక్కడ ఉంటే మళ్ళీ అప్సెట్ అవుతుంది, ఇబ్బంది పడుతుందో బాధపడుతుందో అని మేము అందరం సార్ మా పెద్దక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. మాట్లాడినాం. సాటర్డే జరిగింది, ఇది సండే అక్కడ వెళ్ళారు. సాటర్డే రోజు స్టేషన్లో అంతా జరిగింది సార్. ఇంటికి వచ్చేసినాం, మా పెద్దక్క వాళ్ళ ఇంటికాడ ఉన్నాం. అందరం పడుకున్నాం. చెల్ల భయం కాలేదా నీకు అట్లా వెళ్ళిపోతే? మరి నైట్ ఏం చేయలేదు సార్. నువ్వు ఎన్నడికైనా నువ్వు స్టేషన్లో పొంట తిరిగినా, నువ్వు ఏడపోయి ఏం చేసినా, నువ్వు నన్ను చేసుకోకపోతే నేను చచ్చిపోతా, నువ్వు కాంప్లిమెంట్ ఇయ్యి నా మీద పోలీస్ కేసు పెట్టు, నేను ఎన్నిసార్లు జైల్లో కూర్చున్నా కూడా నీకోసం నేను చచ్చిపోతా అని చెప్పిండట. ఇది మాత్రం మాకు చివరిగా చెప్పింది ఇదే. తను ఒక్కటే ఆలోచించింది ఏంటి సార్, అక్క మన ఇంటికాడ మనం ఉండాలి, నేను మన ఇంటికాడ మనం ఉండాలి. ఎన్ని రోజులు దాక్కున్నాం అక్క, మన ఇంటికి ఒక 20 మంది 30 మంది మొత్తం కదా, వెళ్ళిపోదాం అమ్మ మన ఇంటికి వెళ్ళిపోదాం. నేను ఇంకా కూడా బయట ఉంటే గిట్లా నన్ను వానితోనే ఉన్నదని అంటారు లోకము. నన్ను ఇజ్జత్ తీసేటాక నన్ను బదనాం చేసిండు, నా పరువు పోయింది వాడి వల్ల. నాకు ఇష్టం ఉంటే నేను చేసుకున్నా అక్క, నాకు లేదు కాబట్టి నన్ను ఊళ్ళో అందరు అంటాను అక్క, నేను బయటకు వెళ్తే గీ అమ్మాయి కావచ్చు అంటారు, నన్ను ఇట్లా చూస్తారు అక్క అట్లా చూస్తారు, ఎంతమంది ఏం చేసిండ్రు, జాబ్ ఉన్నదని పోయిందని అన్నారట కదా అక్క అని అన్నారు సార్. అది ఒక్కటే అనుమానము సార్, అంతకు మించి ఆమె చేసుకుంటుంది అన్న మాకు ఇట్లా అని ఏమీ లేదు సార్. ఆమె అంత సెన్సిటివ్ సార్, ఆమె కొంచెం ఏదైనా దెబ్బ తాకినా భయపడుతుంది. ఓకే, మొత్తం మీద ఇక్కడ ఏమర్థమైందంటే ఇక్కడ మేజర్గా వాళ్ళ అమ్మగారు చెప్తే సీన్ అర్థం కాలేదు. ఇక్కడ ఈ అమ్మాయిని హైదరాబాద్కి వెళ్తున్నప్పుడు ఆమె ఏదైతే బస్ స్టాండ్లో ఉన్నప్పుడు ఈయన మందు డబ్బు తీసుకొని వెళ్ళి నేను చనిపోతా నువ్వు వస్తావా రావా అనేసరికి ఆ అమ్మాయిని బండి మీద ఎక్కించుకొని ఒక రాత్రి, అంటే పోవడానికి బండి స్లోగానే పోతుంది కాబట్టి టైం పట్టింది, తీసుకెళ్ళి నెక్స్ట్ డే వచ్చేసరికి ఊరు వాళ్ళు ఏమనుకుంటారు, ఓహో నేను ఇష్టపడే ఒక్క రోజు మొత్తం నైట్ ఉందంటే ఒక ఇష్టపడే పోయి ఉంటుంది అనే విధంగా ఆలోచిస్తారు. నాకు ఇష్టం లేకపోయినా నన్ను ఈ విధంగా టార్చర్ పెట్టి నా పరువు పోయింది అనే విధంగా చాలా పర్సనల్గా తీసుకొని ఈ విధమైన ఘటనకు పాల్పడ్డదని వీళ్ళ అక్కగారు చెప్తే అర్థమవుతా ఉన్నది. విలేజ్లో ఎట్లా మాట్లాడతారు సార్, ఒక్కరు చిన్న ఇంట్లో గొడవలు అయితేనే ఫ్యామిలీ పరంగా గొడవలు అయితేనే వీళ్ళు ఇట్లా వాళ్ళు ఇట్లా అని మాట్లాడుకుంటారు సార్. ఒక్క రోజు ఎపిసోడ్లు పనికి పోయిన దగ్గర ఎపిసోడ్లు సీరియల్ కంటే దారుణంగా ఉంటుంది. మనం ఇక్కడ లేకపోయినా లేని వాళ్ళకు కూడా పోతాయి సార్. ఒక రోజు అమ్మాయి లేదు ఇట్లా ఏందే ఉందా ఇట్లా ఉన్నది అంటే వాడు మాత్రం ఎన్నడికైనా ఒకటే చెప్పినాడు సార్, నువ్వు మాత్రం నన్ను చేసుకోకపోతే నువ్వు ఎన్నన్నా తిరుగు, నువ్వు ఏ స్టేషన్లో కన్నావో నువ్వేమన్నా పెట్టు, నేను పెట్టా, నువ్వు నన్ను చేసుకోకపోతే మాత్రం నేను చచ్చిపోతా. నా చెల్లి ఈరోజు చచ్చిపోయింది సార్, వాడు అట్లా ఎత్తడం చచ్చిపోయింది. మరి అంత ఇష్టం ఉన్నాడు ఈరోజు చావాలి. అవును ఓకే, అక్కడికి వద్దాం. ఇప్పుడు అమ్మాయి లెటర్లో ఏం రాసింది ఇంతమంది చెప్తాను. అబ్బాయి అంటే నాకు కారణం వెంకటేష్, నన్ను 10 మందిలో నా పరువు పోయింది అని రాసింది సార్. ఉందా లెటర్ ఉందా ఫోన్లో ఇట్లా? అది వాళ్ళే తీసుకున్నా, ఫోన్లో మేము తీయలేదు సార్, మా తమ్ముని దగ్గర ఉంటుండదు సార్. అంటే కొన్ని ఎవిడెన్స్ మీడియాకి ఇవ్వాలి కదమ్మా, ఎందుకంటే చెల్ల అట్లా ఇక అయిన వల్లే మేము తట్టుకోలేకపోయినా సార్. మేము అంటే ఎందుకు చనిపోయింది అనేది అంటే ఏమైనా రాసిందా అని ఎంక్వైరీ చేయలేదా పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి సార్? మేము తను బాధ అంటే తను నన్ను ఇన్సల్ట్ చేసిండు, ఊళ్ళో పరువు పోయింది, నా మానం పోయింది, గిట్లా గట్లా అని చేసుకుంది అన్నాం కానీ సార్ మేము తన వెనుకలలో అట్లా అయిన వల్లే తను ఎందుకు ఇట్లా చేసుకున్నావు చెల్లానికి ఏం బాధ ఇట్లా ఆలోచించినాం సార్. ఎస్ఐహెచ్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేదాకా మేమేం చూడలేదు సార్. అది ఆ లెటర్ వల్లనే ఈ విషయం బయటకు వచ్చింది అంతే సార్. మేము అప్పటిదాకా కూడా
తానని ఇంటికి వచ్చినాక ఒక చిన్న మాట అనలేదు సార్. చెల్ల ఊళ్ళో సార్ ఇప్పుడు ఎన్ని సంఘటనలు జరుగుతలేదు సార్. ఎంతో మంది వెళ్తున్నారు చెల్ల, ఎంతో మంది ఉంటున్నారు, ఎన్నో ఇష్యూస్ జరుగుతున్నాయి. నీది చెప్పాలంటే చిన్న విషయం కాదు కదా చెల్ల, నువ్వు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. ఇంకొకసారి నీ జోలికి రాకుండా అయింది కదా చెల్ల. నీ పెళ్ళి అయినా నీ భర్తకు కూడా ఏదన్నా చెప్పిన రోజు కూడా పోలీసు వాళ్ళే చెప్తారు. అట్లా కూడా చెప్పుకున్నాం కదా చెల్ల, నీకు ఏ బాధ లేదని చెప్పినాను సార్. మాకు అది చూసేదాకా ఎన్ని గంటల ప్రాంతంలో హ్యాంగ్ చేసుకున్నది, అసలు మీరు ఎవరు లేరు అప్పుడు? 10 o'clock దాకా మా అక్క వాళ్ళ ఇంటికాడ ఉన్నారు సార్. మేము ఆ రోజు ఏ అంతా రోజు ఇది? నైట్ సాటర్డే రోజు అందరం ఒక దగ్గర ఉన్నాం. మేము వెళ్ళిపోయినాము. మా పెద్ద అక్క వాళ్ళు చిన్న అక్క వాళ్ళు విలేజ్లోనే. మా చిన్న అక్క వాళ్ళ ఇంటికాడ 10 దాకా ఉన్నారు. మంచిగా మాట్లాడిందట. 10 అమ్మ ఊళ్ళో ఏమనుకుంటారు, మన ఇంటికాడ 100 మంది ఉంటారు కదా, లైట్లు బంద్ చేసిపోతే గేటు పెడితే మన ఇంటికాడ వీళ్ళు భయానికి ఏందంటారు కదా అక్క. ఆ అమ్మ అద్దు మన ఇంటికి మనం వెళ్ళిపోదాం అని చెప్పిందట. వెళ్ళిపోదాం అనేసే వరకు 10 అయిందట సార్. ఇక్కడికి వచ్చేవరకు సండే రోజు 10 అయిందట. మా అమ్మ వాళ్ళు ఇక అందరు ఇక్కడనే పడుకుంటారు సార్. ఇదే కార్నర్లో పడుకుంటాం. ఎండాకాలమైనా ఎప్పుడైనా మేము బయటనే పడుకుంటాం సార్. మేమందరం ఒక్క దగ్గరికి వచ్చినప్పుడు అందరం ఒక్క దగ్గరనే ఉంటాం సార్. నైట్ 10 o'clock మరి ఆ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటారు కదా, నైట్ చూడలేదా అమ్మాయి? అక్క వాళ్ళ ఇంటికాడ 10 దాకా ఉన్నది. ఆ నుంచి ఇక్కడికి వచ్చినాక 12 అయ్యేదాకా మా మమ్మీ డాడీ మా బాబాయ్ వాళ్ళు ఆ రోజే వచ్చిండ్రు. వాళ్ళు మాట్లాడుకున్నాం, అందరం మంచిగానే ఉన్నారట సార్. వాళ్ళందరూ 12 దాకా మాట్లాడిందట. మా తమ్ముడు బయటకు వెళ్ళిపోయిండు. అప్పుడు బయటకు అర్ధరాత్రి 12 లేదు, తను ఆల్రెడీ 10 అంటే షాప్ ఉంది కదా సార్, వాళ్ళెవరు వీళ్ళెవరు పిలుస్తారు కదా, ఎప్పుడైనా ఇక్కడ మంది అంటారు కానీ తను బయటనే ఉన్నాడు సార్. అక్క వచ్చేదమ్మా అని అడిగే వరకు మరి బాత్రూమ్ అటు సైడ్ ఉంటుంది సార్, డోర్ పెట్టుంది కదా, వాష్రూమ్కి ఇట్లా వెళ్ళింది కాబట్టి 12 అయిపోయింది. ఈ రూమ్ సార్.